తేలితే ఒకవేళ దోషులుగా నిర్ధారణ అయితే వారిని 2 నెలల సాధారణ జైలు శిక్ష మొదలుకొని యావజ్జీవ కారాగార శిక్ష వరకు విధింపవచ్చును. నెక్స్ట్, అక్రమ ఆస్తులుగా తేలినప్పుడు వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆదేశింపవచ్చును. నెక్స్ట్, ఒకవేళ ఏ వ్యక్తి అయినా తప్పుడు కేసులను అనగా అబద్ధపు కేసులను నమోదు చేసినట్లయితే $25,000 మొదలుకొని 25,000 నుండి 2 లక్షల వరకు జరిమానా విధించవచ్చును. లేక 2 నుండి 5 సంవత్సరాల వరకు విధింపవచ్చును. నెక్స్ట్, కేసుల విచారణకు సంబంధించి సమాచారాన్ని శిక్షల విషయంలో సమాచారాన్ని ప్రజలకు తెలపడం జరుగుతుంది. నెక్స్ట్, కేసుల విచారణ సాధారణ సమయం నెలల నుండి 1 సంవత్సరం వరకు ఉంటుంది. ప్రత్యేక కేసులలో 2 సంవత్సరాల వరకు సమయం పొడిగించవచ్చును. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు మీకు దగ్గర ఈ వినియోగదారుల హక్కుల చట్టం ఉందా నోట్స్గా? దాంట్లో ఉన్నట్టుగా ఉంటుంది. దాన్ని ఏం మార్చాల్సిందే లేదు. దానికి తోడు ఒక 2-3 అంశాలు చెప్తాను, అంతవరకు రాయండి. పెట్టి వెళ్తున్నాడు. గ్రేట్. ఆహారానికి సంబంధించిన వస్తువులను
కొనుగోలు చేసే సందర్భంలో వ్యక్తులు వాటిని పరీక్షించుకోవచ్చును. నెక్స్ట్, వస్తువులను కానీ లేక వాటి సేవల వలన కానీ ఏ వ్యక్తి అయినా మరణం పొందినప్పుడు కుటుంబ సభ్యులు నష్టపరిహారాన్ని పొందవచ్చును. రాష్ట్ర వినియోగదారుల ఫోరం యొక్క పని విధానాన్ని రాష్ట్ర వాణిజ్య శాఖ మంత్రి పర్యవేక్షణ చేస్తారు. కేంద్ర వినియోగదారుల ఫోరం యొక్క పని విధానాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పర్యవేక్షణ చేస్తారు. సార్ మరి దారుణంగా చెప్తాను వర్షం. వినియోగదారుల హక్కులకు భంగం కలిగినప్పుడు కేవలం నష్టపరిహారం మాత్రమే కాకుండా ఉత్పత్తిదారులకు మరియు పంపిణీదారులకు పైన శిక్షలు వేసే అధికారం కూడా వినియోగదారుల ఫోరానికి ఉంటుంది. మనకు ఈ వినియోగదారుల ఫోరంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచంలో మొట్టమొదటిగా వినియోగదారుల హక్కుల చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జాన్ ఎఫ్ కెనడీ, అమెరికా. భారతదేశంలో వినియోగదారుల హక్కుల చట్టాన్ని 1996లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో తీసుకురావడం జరిగింది. వినియోగదారుడు అనగా ఎవరు అని అంటే వస్తువులను కానీ వస్తు సేవలను కానీ డబ్బు చెల్లించి వినియోగించుకునే ప్రతి వ్యక్తిని కూడా వినియోగదారుడిగా నేను భావిస్తాను. అయితే వ్యక్తులు తాము చెల్లించినటువంటి డబ్బుకు తగిన నాణ్యమైన సేవలను పొందేటటువంటి హక్కును కలిగి ఉంటాడు. ఆ హక్కుకు భంగం కలిగినప్పుడు మాత్రమే తాను ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఈ ఫిర్యాదును అనుసరించి వాటిని విచారించడం కోసం మన దేశంలో 3 స్థాయిల్లో ప్రత్యేకమైన వినియోగదారుల ఫోరాలు కలవు. జాతీయ వినియోగదారుల ఫోరం 1 కోటి రూపాయల కంటే ఎక్కువ విలువైనటువంటి కేసులను విచారించగా,
రాష్ట్ర వినియోగదారుల ఫోరం 20 లక్షల నుంచి 1 కోటి రూపాయల ఉన్నటువంటి విలువ కలిగినటువంటి వాటిని విచారించగా, జిల్లా వినియోగదారుల ఫోరం 20 లక్షల కంటే తక్కువగా ఉన్నటువంటి విలువ కలిగినటువంటి కేసులను విచారించడం జరుగుతుంది. ఓకే, ఇకపోతే లాస్ట్ టైం ఇప్పుడు మీరు రాసినవన్నీ కూడా లాస్ట్ టైం ఒక క్వశ్చన్లో సివిల్ సర్వీస్ దాంట్లో అడిగిన దాని క్వశ్చన్ బట్టి అవి మీకు చెప్పడం జరిగింది. అయితే మిత్రుడు ఒక 4-5 రోజుల నుంచి 1 వీక్ నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్తే దాదాపు సిలబస్ అయిపోతుంది. ఆ ప్రశ్న ఏంటంటే, కమిషన్ గురించి కమిటీ గురించి రెండింటికి ఉన్న తేడా గురించి నానా రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి సార్. నా మైండ్ ఒక్కొక్కరు ఒక రకంగా తింటున్నారు. దయచేసి మీరు ఒకసారి తిని దీన్ని క్లియర్ చేయండి అని చెప్తున్నారు. కాబట్టి నేను దాని గురించి చెప్పాల్సి వస్తుంది. మీరు అంటే దీంట్లో చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిషన్ని ఎవరు నియమిస్తారు, కమిటీని ఎవరు నియమిస్తారు, కమిషన్లో ఉన్న సభ్యుల సంఖ్యకు కమిటీలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యకు ఏమైనా తేడా ఉంటుందా? నెక్స్ట్, కమిషన్ సూచించినటువంటి సూచనలు తప్పనిసరిగా పాటించాలి, కమిటీ సూచించినటువంటి సూచనలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. కమిషన్లో 3 మాత్రమే సభ్యులు ఉంటారు, కమిటీలో ఎంతమంది అయినా సభ్యులు ఉండవచ్చును. ఇలా నానా రకాలైనటువంటి అంశాలు చెప్తూ వస్తున్నాను. సరే, ఇప్పుడు నేను వాటి అన్నిటి గురించి మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకున్న అపోహలు ఏవైతున్నాయో అవి తొలగించుకోవాల్సినటువంటి అవసరం. ఫస్ట్, కమిటీలో ఉండేటటువంటి సభ్యుల సంఖ్యకు కమిషన్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య విషయంలో చాలా మందికి సంఖ్య అంటే, ఒక హైదరాబాద్లో అశోక్ నగర్లో ఒక తెలుగు తక్కువ వాడు దీన్ని బాగా ప్రచారం చేస్తున్నాడు. అది ఇన్స్టిట్యూట్లో క్లాసులో చెబుతున్నాడు. మరి నేను దాదాపుగా 3-4 అంటే దగ్గర ఒక 5-6 వేల మంది క్లాసులో చెప్పుకున్నాను. మన వాళ్ళకి ఐడియా ఉంటుంది, కానీ ఇప్పటికీ ప్రచారం చేస్తున్నాను. కమిషన్లో 3 మాత్రమే సభ్యులు ఉంటారు అని. కమిషన్లో 3 మాత్రమే సభ్యులు ఉంటారు. కమిటీలో ఎంతమంది అయినా సభ్యులు ఉండవచ్చు. ఇది ఫస్ట్, ఇదే ఎంతమంది అయినా సభ్యులు ఉండవచ్చు. ఇది ఫస్ట్ చెప్పేటటువంటి ప్రచారం. నేను మీకు కమిషన్ల గురించి చెప్తాను. అందులో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య భారత ప్రభుత్వ గెజిట్లో ప్రచురించి ఏర్పాటు చేసినటువంటి కమిషన్లు. భారత ప్రభుత్వ గెజిట్లో ప్రచురించి ఏర్పాటు చేసినటువంటి కమిషన్లు అంటున్నాను. సో దీంట్లో ఒకటి ముఖ్యమైన మీకు తెలిసిన ఫజల్ అలీ కమిషన్. దీన్ని మనం ఏమంటున్నాం? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. మీకు తెలిసినటువంటిదే సర్కారియా కమిషన్ ఉంది. అలాగే మీకు తెలిసినటువంటిది రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ ఉంది. అదేవిధంగా ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వంచే కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసినటువంటి మదన్ మోహన్ పూంచి కమిషన్ ఉంది. అలాగే బాబ్రీ మసీద్ విధ్వంసం పైన ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ లిబరహాన్ కమిషన్. ఓకే, ఇవి భారత ప్రభుత్వ గెజిట్లో ప్రచురింపబడి ఏర్పాటు చేసినటువంటి కమిషన్. ఇది ఎవరు? మనం
సొంతంగా ఏర్పాటు చేసిన కమిషన్లు కావు. ఓకే, పదవి కమిషన్లో సభ్యుల సంఖ్య 3, సర్కార్య కమిషన్లో సభ్యుల సంఖ్య 3, రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ల సభ్యుల సంఖ్య 11, మదన్ మోహన్ పూంచే కమిషన్ సభ్యుల సంఖ్య 5, లిబర్హాన్ కమిషన్ సభ్యుల సంఖ్య 1, ఏకసభ్య కమిషన్ నియమించింది. దీంట్లో ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. ముదిగొండలో పోలీసులు కాల్పులు జరిగితే 7 ఎంతోమంది చనిపోయారు. చనిపోయినప్పుడు ఈ చనిపోవటం పైన విచారణ కోసం ఏర్పాటు చేసినటువంటి పాండురంగారావు కమిషన్ ఒక్కడే ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఇప్పుడు అక్కడ మన్మోహన్ సింగ్ లిబర్హాన్ కమిషన్ మన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినాడు. అట్ ది సేమ్ టైం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ లిబర్హాన్. మీకు ఇవన్నీ భారత ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన కమిషన్లు. సో కమిషన్లో సభ్యుల సంఖ్య 3 ఉంటుందా? ఎందుకంటే నేను మీకు ఒక అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక కమిషన్ పేరు చెప్పి దాంట్లో ఎట్లా ఉంది ఇట్లా చెప్పడం కాకుండా మీకు తెలిసినటువంటి అంశాలతోని బయట అనుకుంటున్నటువంటి క్లాసుల్లో ఇవ్వబడుతున్న తప్పుడు సమాచారం గురించి మీకు తెలియజేస్తున్నాను. ఇవి భారత ప్రభుత్వంచే అధికారికంగా ప్రభుత్వ గెజిట్లో ప్రచురించబడినటువంటి కమిషన్లు. ఇవి మీరు రాసినారు. రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్లో 11 మంది సభ్యులు. సుమిత్ర కులకర్ణి దగ్గర నుంచి మొదలుకొని పిఏ సన్మా, పరాశరన్, సోలి సోరాబ్జీ, మన రాష్ట్రానికి చెందిన కొండపల్లి పున్నయ్య, వీళ్ళంతా 11 మంది సభ్యులతో కూడుకున్న కమిషన్. భారత ప్రభుత్వంచే ప్రభుత్వ గెజిట్లో ప్రచురించి ఏర్పాటు చేసిన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ 2007 నుంచి 2009 వరకు పనిచేసి 2010 మార్చిలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై తన నివేదికను సమర్పించిన మదన్ మోహన్ పూంచి కమిషన్లో 5 సభ్యులు. అంటే కమిషన్లో సభ్యుల సంఖ్య, కమిటీలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య విషయంలో కమిటీలో ఎంతమందిని నియమించవచ్చు, కమిషన్లో 3 మాత్రమే. మనకు తెలిసిన కమిషన్లు 3 కాబట్టి 3. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 కమిషన్లతో పాటు రాజమన్నర్ కమిషన్లో కూడా 3 సభ్యులు ఉంటారు. తార్ కమిషన్లో కూడా 3 సభ్యులు ఉంటారు. పన్నాలాల్, జగన్నారాయణ లాల్, ఎస్కే తార్ కమిషన్. అదేవిధంగా మరి రాజమన్నర్ కమిషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఎవరెవరు ఉంటారు? లక్ష్మణ స్వామి మొదలియార్ మరియు జస్టిస్ పి చంద్రారెడ్డి 3 సభ్యులు ఉంటారు. కాబట్టి రాజమన్నర్ కమిషన్, సర్కారీ కమిషన్, పదలరీ కమిషన్, టాప్ కమిషన్, ఈ కమిషన్లలో 3 సభ్యులు ఉంటారు. కాబట్టి మనకు తెలిసిన అవే కమిషన్లు కాబట్టి అందులో 3 ఉంటారు అనుకుంటే అది మన అవివేకం అవుతుంది. నేను అందుకోసమే పక్కాగా భారత ప్రభుత్వంచే నియమింపబడిన కమిషన్ల గురించి చెప్తున్నాను. ఫస్ట్ మీ మనసులలో ఎవరి మనసులో అంటే అందరికీ ఏం లేదు, చాలా మంది కూడా అంటే అంత ఎవరు బయట చెప్పగానే దిగ్గరగా ఆలోచించే వాళ్ళు అందరు ఏం లేరు. కానీ కొంతమంది చెవులు అటు పడేసి మనం చెప్పే అంశాన్ని వింటున్నామా, వింటలేమా, ఆలోచన చేస్తున్నామా, చేస్తలేమా అనేది మనం పరిశీలించాం. ఫస్ట్ పక్కవాడు చెప్పింది అదే మనకున్న పెద్ద రోగం. మీరు మీ స్థాయి ఏంటంటే డిగ్రీలు, పీజీలు, ఒక ఉన్నత స్థాయి. ఆఖరికి ఈ క్లాసులో చెప్పేటటువంటి అంశాలలో కూడా ఏమన్నా పొరపాటు ఉందా లేదా, లేకపోతే ఎప్పుడైనా చెప్పబడిందా లేదా అని ఆలోచించగలిగినటువంటి స్థాయి మీద ఆలోచించాలి, పోల్చుకోకుండా ఎవరు చెప్పి విని దాన్ని వదిలేస్తే నువ్వు ఎప్పుడు కూడా వాస్తవాన్ని గ్రహించదు. ఫస్ట్ ఇది గుర్తు. ఒకటి కమిటీల సభ్యుల సంఖ్య. ఇక రెండవది ఏంటంటే ఇంకా కొంతమందికి ఆలోచన ఏంటంటే కమిషన్ చెప్పిన సూచనలు తప్పనిసరిగా పాటించాలి, కమిటీ చెప్పిన సూచనలు పాటించవచ్చు, పాటించకపోవచ్చు అని ఉన్నది. నేను మీకు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే సర్కారీ కమిషన్ 1983లో ఏర్పాటైంది. 88లో రిపోర్ట్ బయటకు వచ్చింది.
247 అంశాలపై సూచనలు చేసినారు. ఈ రోజు వరకు కూడా 179 అంశాలపైన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మిగతా ఏవి కూడా పాటించలేదు.